ఇప్పుడు అక్యూజ్ తరపు ఎవరైతే అడ్వకేట్ ఉన్నారో వాళ్ళ యొక్క వాదనలు వినిపిస్తూ ఉన్నారు. అల్లు అర్జున్ గారిని రిమాండ్ కోసమని కోర్టుకి తీసుకురావడం జరిగింది. అల్లు అర్జున్ గారి యొక్క అడ్వకేటు తన తరపు నుంచి మెమో ఆఫ్ అఫెరెన్స్ ఫైల్ చేసి తన యొక్క వాదనలు వినిపిస్తున్నారు. ఎందుకు వాదనలు వినిపిస్తున్నారు అనే అంశానికి వస్తే అసలు రిమాండ్ అనేది యాక్సెప్ట్ చేయొచ్చా చేయకూడదా, రిమాండ్ అనేది లీగలా ఇల్లీగలా అనే కాన్సెప్ట్ మీద ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ ఉన్నాయి. అది ఎలా డిసైడ్ చేస్తారు అని అంటే సెక్షన్స్ ఎఫ్ఐఆర్ ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినప్పుడు దాని మీద ఎఫ్ఐఆర్ చేయడం జరుగుతుంది. కంప్లైంట్ ప్రకారం సెక్షన్స్ పెట్టాలి. కానీ ఈ కేసులో కంప్లైంట్ ప్రకారం సెక్షన్స్ అప్లికబిలిటీ లేదు. దీంట్లో కామన్ ఇంటెన్షన్ కానీ నాలెడ్జ్ కానీ లేదు. అల్లు అర్జున్కి ఏదైతే ఉన్నారో అల్లు అర్జున్కి ఈ కేసులో నాలెడ్జ్ లేదు కాబట్టి ఈ సెక్షన్స్ అప్లికబిలిటీ కాదు అనే వాదనలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు కూడా వారి యొక్క వాదన వినిపిస్తూ ఉన్నారు. లేదు ఈజ్ హ్యావింగ్ ఏ నాలెడ్జ్ అబౌట్ దిస్ ఇన్సిడెంట్ జరిగిద్ది, పబ్లిక్ వస్తారు, క్రౌడ్ వచ్చింది అంతా తెలుసు కాబట్టి ఈయనకి రిమాండ్ విధించాల్సిన విషయం ఉంటే ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ ఉన్నాయి. వాదోపవాదాలు అయిన తర్వాత జడ్జ్ విల్ బి డిసైడ్ రిమాండ్ చేయాలా వద్దనేది జడ్జి గారు డిసైడ్ చేస్తారు. సార్ రిమాండ్ జరిగిందని కొంత చర్చ కూడా జరుగుతుంది, అటువంటిది ఏమన్నా? లేదు ఇప్పటివరకు అయితే ఐఎమ్ నాట్ హ్యావింగ్ నాలెడ్జ్. రిమాండ్ అయితే జరగలేదు ఇప్పటివరకు. ఐఎమ్ యాజ్ పర్ మై నాలెడ్జ్ గోయింగ్ ఆన్, ఆర్గ్యుమెంట్స్ ఇస్ గోయింగ్ ఆన్. క్వాష్ పిటిషన్ హైకోర్టుకు సంబంధించిన క్వాష్ పిటిషన్ కోసమే ఇంకా ఇక్కడ వాదోపవాదాలు కాస్త ఆలస్యం అవుతున్నాయి అంటున్నారు. లేదు ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా క్వాష్ పిటిషన్ యొక్క ఏమి డిసైడ్ చేస్తారు, ఏదైనా ఆనబుల్ కోర్ట్ ఈజ్ హ్యావింగ్ హైకోర్ట్ ఈజ్ ఏ అథారిటీ సార్. ఆల్రెడీ ఆర్గ్యుమెంట్స్ గోయింగ్ ఆన్ కాబట్టి జడ్జి గారు దాని ప్రకారం కూడా వెయిట్ చేస్తారు. ఒకవేళ రిమాండ్ విధించిన వెంటనే బెయిల్ ప్రకటించే అవకాశం ఏమన్నా? దిస్ కోర్ట్ ఈజ్ హ్యావింగ్ ఏ అథారిటీ టు గ్రాంట్ బెయిల్ టు ది అక్యూజ్డ్. ఓన్లీ దిస్ ద రిమాండ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్, చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఓన్లీ ఈ జడ్జి గారికి అధికారం ఏంటంటే రిమాండ్ ఇవ్వడానికి అధికారం ఉంది. కానీ ఈ సెక్షన్ ప్రకారం ఈ జడ్జి గారు వాళ్ళ యొక్క బెయిల్ ఇవ్వడానికి లేదు. ఓన్లీ సెషన్ జడ్జి ఈజ్ హ్యావింగ్ ఏ రైట్ టు గ్రాంట్ బెయిల్. అదే సెషన్ కోర్టులో వేసుకోవాలి, అది ప్రొసీజర్ ఉండేది కాబట్టి మినిమం 1 వీక్ అయినా పడుతుంది దానికి బెయిల్ ప్రాసెస్కి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.